ఏమని ఈ సంవత్సరం వచ్చిందో పట్టుకుంటే బూడిదే అయిపోతున్నది. ఎందుకో దరిద్రంగా ఈ సంవత్సరం నాకైతే. ఏది పట్టుకున్నా నేను అనుకునేది ఒక్కటి కూడా అవ్వలేదు. లాస్ అయిపోయినా. చాలా అంటే చాలా లాస్ అయిపోయినా. చాలా బాధ వేస్తుంది. పండగ ఒకటి వస్తుంది. చాలా అంటే చాలా బాధ. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చాలా బాధేస్తుంది. దాదాపు పోయిన నెల 27వ తేదీ నుంచి నాకు ఏడుపు వస్తుంది, బాధేస్తుంది. ఇంటికాడ తలుచుకుంటా ఉంటే చాలా ఎమోషన్ ఎక్కువైపోతున్నాను. ఎందుకని మీరు అనుకోవచ్చు, చెప్తా వినండి. అభినీష్కని ఏరియాకి అయితే వెళ్ళాను, మా సువెక్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మా వాళ్ళని మేడం వాళ్ళని దింపేసి నేను ఇంకా పార్కింగ్ చేసుకుందామని చెప్పి ఇంకోసాటికి వెళ్దామని చెప్పి దువారకాటికి వెళ్ళాను. దువారకాటికి వెళ్ళిన తర్వాత సర్కిల్ అనమాట, ఒక సర్కిల్ మా సర్కిల్ ఉంటుంది. నేను ఇలా పోయి రౌండ్ తీసుకొని ఈ రూట్లోకి రావాలి మళ్ళీ నేను. అలాంటిది పోలీస్ ఏం చేశాడంటే ఇక్కడ అడ్డబెట్టాడు బండి, పోలీస్ జీపు. సరే అని చెప్పి నేను ఇటు పోయి యూటీని తీసుకొని రావాలి. ఇక్కడ నిలబడుకున్నాడు మనిషి. సరే అని చెప్పి ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. నేనేమనుకున్నానంటే బండ్లు కూడా పోతూ ఉన్నాయి. సరే అని చెప్పి నేను తీసుకొని నేరుగా వెళ్ళిపోయినా. బండ్లు పోతా ఉంటే నన్ను ఆపేసాడు బండి. నన్ను ఆపినాడు. నీ సివిల్ ఐడి అన్నాడు. సివిల్ ఐడి ఇచ్చేసిన. అని తెలియదు అటు రాకూడదని అని చెప్పాడు. సార్ నాకు తెలియదు సార్ అని చెప్పాను. అందరూ చెప్తున్నావు కదా సార్ నువ్వు పొమ్మని, నాకు చెప్పలేదు, నేను అందుకే సార్ వచ్చేసానంటే ఎస్కేత్ అన్నాడు. మాట్లాడకాకన్నాడు. అంతే, నోట్లోంచి బస్సు రానిలే. నేను అడుగుతున్నా నువ్వు వాళ్ళందరూ పంపిస్తున్నావు, నన్ను ఎందుకు ఆపినావు అని అడిగితే ఎస్కేత్ ఏం మాట్లాడాల. సరే అని చెప్పి నా సివిల్ ఐడి మీద అయితే ఫైన్ అయితే వేసాడు. కానీ నాకు మెసేజ్ అయితే రాలా, కోయటోళ్ళకి రాలా, నాకు రాలా మెసేజ్. వాళ్ళు అడిగితే మరి పడుంటే 15 దినాలు 20 దినాలు అట్ట పడి ఉంటుంది అన్నాడు. మా మేడం వాళ్ళ మనోడు వచ్చి 60 దినాలు అట్ట పడి ఉంటుంది బాబు, ఒక నెలలో డిస్కౌంట్ ఇచ్చాను నీకు, ఒక నెల 30 కట్టుకో, ఒక నెల 30 కట్టుకో అన్నాడు. సరేలే చేసేదే ఉన్నది, ఫైన్ పడింది, మన తలరాత బాగాలేదు అని చెప్పుకొని నేను ఇంకా సైలెంట్ అయిపోయా. మా మేడం అడిగితే నీకు మెసేజ్ రాలేదు, అకామ అయిపోతున్నది కదా నీకు 4వ తేదీకి, జనవరి 4వ తేదీకి, అందుకేమైనా నీకు ఫైన్ పడలేదేమోలే అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి నేను ఇంకా సైలెంట్ అయిపోయినా. దాని గురించి ఆలోచించకుండా పట్టించుకోకుండా గమ్మునున్నా. మళ్ళీ నేను మా ఊరే అన్న గిరి అన్నకి ఫోన్ చేశా, మాట్లాడుతా ఉన్నాం. ఏదో మాటకు వచ్చా అంటే మార్గా అన్న ఫైన్ పడిందంటే, సరే నీ సివిల్ ఐడి నెంబర్ చెప్పరా నాకు, నేను చెక్ చేస్తానన్నాడు. చెక్ చేస్తే దిమ్ము తిరిగిపోయింది నాకు, అంత ఫైన్ పడింది. నాకు వచ్చిన జీతంలో అంత ఫైన్ పడితే నేను ఇంటికి ఏం పంపించుకోవాలి నాకే అర్థం కావడంలే. అటని వాళ్ళు కడతారనే నాకు నమ్మకం లేదు. ఏం చేయాలో అర్థం, నిద్ర కూడా రావడంలే, తిని అన్నం కూడా నాకు ఒలుగు పట్టడంలే. నెలంతా కష్టపడితే నాకు వచ్చిన జీతంలో తిండి మానేసి వాళ్ళకాడ తిట్లు తిట్టించుకుంటా ఎన్నెన్నో చేసుకొని ఆ డబ్బుల కోసం ఇక్కడ అంత దూరం వచ్చి ఇంత సంపాదించా ఉంటే, ఇక్కడ కోవిడ్ గవర్నమెంట్ మాలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని ఈ విధి చేస్తున్నారు. కలుసుకుంటా ఉంటే నాకే చాలా బాధ వేస్తుంది. ఇలాంటి తప్పు ఎవరు చేయకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నా. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. నేను చేసిన తప్పు ఇంకొకటి చేయకండి. ఫైన్ కూడా ఎంత పడింది అనుకున్నారు? నా స్క్రీన్ మీద ఇచ్చిన చూడండి, నేను చెక్ చేసిన తర్వాత 50 దినాలు పడింది నాకు ఫైన్. నాకు సిగ్నల్ కొట్టినా కూడా, కెమెరా కొట్టినా కూడా, కనీసం నేను నో పార్కింగ్లో పెట్టే కూడా అంత డబ్బులు పడుతుంది నాకు. అలాంటిది 50 దినాలు ఫైన్ వేసాడు. నేను అదే మాట అడిగాను నేను మా మేడం వాళ్ళని, మా సార్ వాళ్ళు అప్పుడు మారి కాదు బాబు పోలీసు వాళ్ళు, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు 80 దినాలు పడింది, మూసి ఎనిమిది, నువ్వు నేను ఒకటి కాదు కదా, జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకో అని చెప్పి, ఏం చేద్దాం ఏం చేయలేం కదా అని చెప్పి ఈ నెల 30 దినాలు పట్టుకొని 110 దినాలు డబ్బులు చేతికి ఇచ్చినాడు. పండగ ఒకటి వస్తున్నా, అది ఇంటికి ఏం పంపించుకోవాలి నాకు అర్థం కావడంలా. అడుగుదాం అనుకునే రేపు నెల పట్టుకోండి సార్ అని, వాళ్ళైతే ఒప్పుకోవడంలే. అడిగా ఒప్పుకోలా. ఈ నెల 30 అయితే పట్టుకుంటాం, రేపు నెల అయితే 20 అయితే పట్టుకుంటాం అన్నారు. చేసేది ఏం లేదు, తప్పు మంది. సరే అని చెప్పి గమనం అయిపోయినా. డబ్బులు పంపించాం కాదని చెప్పి బ్యాంక్ కాడికి వెళ్తామంటే నాకు అకామ అయిపోయింది. బతాక లేదు, ఆడిపోతే డబ్బులు వేసేదానికి లేదు. అకామ నాకు బతాక రావడానికి 5 రోజులు పడుతుంది.
అటన్నీ ఎవరినైనా అడిగి వేయించామనుకుంటే ఈ ఉండే దగ్గరలో వేయించామనుకుంటే రేట్ తక్కువ పోతుంది. ఆల్మూల్ బ్యాంకులు వేస్తే రేట్ ఎక్కువ పోతుంది. సరే అక్కడికి వెళ్దాం అనుకుంటే బతాకలేదు. ఏం చేయాలో నాకే అర్థం కావడంలా. నా ఫస్ట్ టైం 7 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ టైం నాకు ఫైన్ వేయించుకోవడం. చాలా భయం నాకు. నేను ఎంత కష్టపడుతున్నా, నేను ఎందుకు వీళ్ళ చేతిలో పెట్టాలని చెప్పి భయం వేసి స్పీడ్గా 120 స్పీడ్ ఉంటే 100 పోతా స్పీడ్గా. నేను 80 కాడ 60 పోతా, కెమెరాల కాడ స్లోగా పోతా, సిగ్నల్ కాడ చూసుకొని వెళ్తా. అంత జాగ్రత్తగా ఉండేవాడిని. ఆ రోజు నా తలరాత ఏమో నాకు అర్థం కాలేదని పెట్టుకునే చోట ఏడ నా మీద ఫైన్ వేస్తారేమో అని చెప్పి ఇక్కడ ఉండిస్తే అని చెప్పి పార్కింగ్ చేసుకున్న వేరే సైడ్ అని చెప్పి ఆ నుంచి బండి తీసిన దానికి ఫైన్ వేయించుకున్నా. చూడండి, దాదాపు 20 నిమిషాల దాకానే బండి అక్కడే పెట్టుకున్నా, అక్కడే మాల్ కాడ. కానీ వాళ్ళు అతను ఏమన్నాడంటే 5 నిమిషాల కల్లా ఎక్కువ ఉండి కాకో ఫైన్ వేస్తాడు అన్నాడు. 7 ఉండి ఎందుకు వేయించుకోవాలి ఫైను, పార్కింగ్ చేసుకుంటే మేలు కదని చెప్పి బండి తీసిన దానికి అడివి 50 దినాలు పడింది. మనసుకి ఎంత బాధ. 140 దినాల్లో 110 వచ్చింది. ఇంకా 20 బాకీ ఉండవు వాళ్ళకి. నేను ఇంకా వాళ్ళ తిట్లు నేనే కట్టేది, డబ్బులు నేనే కట్టేది. కోయటోళ్ళు కానీ తిట్లు. మనం ఒక్క తప్పు చేస్తే వాళ్ళు లేని మన స్టార్టింగ్ని తప్పులన్నీ ఎతికి ఆ రోజు తిడతారు. నేను చేసిన తప్పు ఇంకొకరు చేయకండి ప్లీజ్. చూసుకొని డ్రైవింగ్ చేయండి. కొత్తగా వచ్చేవాళ్ళు. ఇక్కడ కువైట్లో సిస్టమ్ చాలా మారిపోయింది. ఒకప్పుడు అయితే మారైతే లేదు. ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఎక్కువ డ్రైవర్ల దగ్గరనే. అది బండి మీద వేస్తే కువైటోళ్ళు కట్టుకుంటారని చెప్పి డ్రైవర్ల మీదనే వేస్తున్నారు ఫైన్లు కూడా. బతాకి సివిల్ ఐడి మీదనే వేస్తారు. కంపల్సరీ సివిల్ ఐడి మీద వేసినప్పుడు మనం ఇంటికి గడపాలేము. ఆ డబ్బులు కట్టుకొనే పోవాలి మనం ఇండియాకి పోవాలంటే, లేదంటే ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారు. జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోండి. కొత్తగా వచ్చేవాళ్ళైనా పాతోళ్ళైనా చూసుకొని డ్రైవింగ్ చేయండి. చాలా కానులు పెట్టున్నారు, చాలా ఫైన్లు ఉన్నాయి. 500 దినార్లు కూడా ఉన్నది ఫైను. చాలా జాగ్రత్తగా వాళ్ళది పోలీసు వాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఇచ్చేసినారు గవర్నమెంట్ ఇక్కడ కువైట్. వాళ్ళకి నచ్చింది వేస్తున్నారు ఫైను. చూసుకొని డ్రైవింగ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఒక వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తా. మా సలామా.